వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పి స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగబోతుందా? కేంద్ర కేబినెట్ తీసుకునేటువంటి కీలక నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల సంఖ్య కూడా గణనీయంగా పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా లోక్సభ సభ్యుల సంఖ్య 543 నుండి 816కు పెంపు అనేది మాత్రం కొంతవరకు కీలకంగా మారబోతుంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 స్థానాలకు గాను మొత్తం మీద 263 స్థానాలకు పెరిగేటువంటి అవకాశం. మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది శాసనసభ్యుల యొక్క సంఖ్య 179 వరకు పెరిగేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా వాదన బలంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందింది కాబట్టి దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ఎన్నికల వరకు కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఏమైనా 2026లో నియోజకవర్గాల పునర్విభజన చట్టం పూర్తి స్థాయిలో కూడా తర్వాత ఏ విధంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది? మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? కొంతమంది రాజకీయ నిరుద్యోగులకే ఇది అవకాశంగా మారేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నటువంటి యువ కిరణాలకి కొంతవరకు ఆశాజనకంగా ఉండబోతుందా? ఇదే అంశం పైన మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శాసనసభ్యుల స్థానాల యొక్క సంఖ్య మాత్రం గణనీయంగా అంటే ఆల్మోస్ట్ 50% వరకు పెంపు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. ఈ పెంపు అనేది ఏ విధంగా ఉండబోతుందంటారు? మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండబోతుందా, ప్రతికూలంగా ఉండబోతుందా? ఇదే ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎలా చూడొచ్చు అంటారు? సిరాజు గారు, సీట్ల సంఖ్యను బట్టి ఒక రాజకీయ పార్టీకి అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ ఆ ప్రాతిపదికన ఫలితాలు రాలేదు. గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, లేదా కొత్తగా ఉనికిలోకి వచ్చినటువంటి పార్టీలు కావచ్చు, అవి పొందేటువంటి ప్రజాదరణను బట్టి ఎన్నికల ఫలితాలు ఉంటాయి తప్ప ఇప్పుడు సీట్ల సంఖ్యను పెంచిన కారణంగా, అంటే ఆంధ్రప్రదేశ్లో 263 సీట్లని 63 పెంచుతారా, లేకపోతే ఎన్ని పెంచుతారు ఫైనల్గా, ఈ పెంపుదలకు ప్రాతిపదిక ఏమిటి అనేటువంటిది మంత్రివర్గం ఆమోదం, అదేవిధంగా రాజ్యాంగ సవరణ, ఇంకా ఈ ప్రక్రియ అంతా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలోనే ఇది 2029 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు, ఆ తర్వాత మాత్రమే వర్తిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. ఏమైనప్పటికీ ఎప్పుడు వచ్చినా కానీ ఈ పెంపుదల అనేటువంటిది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగాలి అనేది నా అభిప్రాయం. శాస్త్రీయమైనటువంటి పద్ధతి అన్న చోటే ఒక పెద్ద చిక్కు ప్రశ్న కూడా వస్తుంది. జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముందు నుంచే మొదలుపెట్టేసి జనాభాని పూర్తి స్థాయిలో పెంచేటువంటి దిశగా కసరత్తు చేయండి అనేటువంటి అంశం ప్రధానంగా ఈ ట్యాగ్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఆ ఎఫెక్ట్ ఇప్పుడే రాబోతుంది అనుకోవచ్చా? అందుకనే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఏట్లయితే ఆ లెక్కను చూసుకున్నట్లయితే, ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా నామినల్గా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధికంగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే అసెంబ్లీల్లో ఏ రాష్ట్రంలో ఎన్ని పెరిగినా ఎవరికి ఇబ్బంది ఉంటుంది. కానీ పార్లమెంట్లోకి వచ్చేసరికి ఇప్పటికీ దక్షిణాది ప్రాతినిధ్యం ఉన్నటువంటిది శాతం, పార్లమెంట్ శాతంలో దక్షిణాది ప్రాతినిధ్యం కనుక తగ్గిపోయేట్లయితే అది రాబోయేటువంటి రోజుల్లో అనేక పరిణామాలు, పర్యవసానాలకి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాలు లేదా కొన్ని రాష్ట్రాల యొక్క వాయిస్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేయడానికి కూడా ఆటంకాలు కూడా ఉంటాయి. అందుకని పార్లమెంటుకు ఇప్పుడున్నటువంటి సంఖ్య తగ్గకుండా అంటే దామాషా ప్రాతిపదికన ఎన్ని సీట్లు పెంచాలనుకుంటున్నారో అన్ని సీట్లని ఆయా రాష్ట్రాలకి ఇప్పుడైతే 542లో
ఆ, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని ఉన్నాయి, వాటి శాతం ఎంత, అదేవిధంగా పెంచాలనుకుంటున్నటువంటి సీట్లలో ఆ మేరకు ఆ దామాషాలో పెంచితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా జనాభా ప్రాతిపదిక పేరుతోటి కనుక పెంచేట్లయితే ఇప్పుడు కేరళ రాష్ట్రం లాంటి వాటికి తగ్గిపోతాయని కూడా చెప్తున్నాం. ఇప్పుడున్నటువంటి 20 లోక్సభ స్థానాలు ఎస్ 19కి వచ్చిన ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. అది ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోగా ఆ, కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అందుకని అందుకని ఏ పద్ధతి అనుసరిస్తారు దీనికి అనేటువంటిది ఇంకా మనకి వెల్లడి కావాల్సి ఉంది. హోంమంత్రి అమిత్ షా కొన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా పాత విషయాలే, కొత్తవి ఏమీ కాదు. ఈ విషయాలు చెప్పినటువంటి విషయాలు మళ్ళా మరొకసారి ఇప్పుడు ఎందుకు చెప్పారు, ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. మరి ఆ బిల్లు ఎప్పుడు పెడతారు, రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరుగుతుంది, ఏమిటి అనేటువంటిది ఖరారు అయిన తర్వాత సంఖ్య గురించి శాస్త్రీయత ఉందా కానీ లేదా సంఖ్య అనేది అంటే ఆల్మోస్ట్ వినపడుతున్నటువంటి వాదన కనబడుతున్న 2009లో సో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సో తనకు అనుకూలంగా నియోజకవర్గాల్ని మలుచుకున్నారు అనేటువంటి వాదన బలంగా వినపడింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల్లో అలాంటి పరిస్థితి సాధ్యమా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఒకవేళ సాధ్యమైతే మాత్రం ఏ రాష్ట్రానికి కొంతవరకు ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది అనుకోవచ్చు? అంటే గతంలో ఆ, రాజశేఖర్ రెడ్డికి ముందు కూడా జరిగినటువంటి విభజనలో అలాంటి విమర్శలు లేకపోతే అలాంటి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. అయితే మరి ఆ ప్రాతిపదికన ఒకసారి ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో బలాబలాలు అనేటువంటివి మళ్ళా కొత్త సమీకరణలకి తెరలేపుతాయి. కొత్త సమీకరణలకు తెరలేపినప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా ఒకసారి చేస్తే అది శాశ్వతంగా అలాగే కొనసాగుతుంది అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయింది. అందుకని అట్లా ఉండదు. కొత్త కొత్త సమీకరణలు అవన్నీ కూడా రంగంలోకి వస్తాయి కనుక అలాంటిది ఏమన్నా చేసుకున్నట్లయితే ఎన్ని నియోజకవర్గాలు చేస్తారు అప్పుడు అదే జరిగితే ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయంటే, ఉదాహరణకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో ఉన్నాయి. మరి ఈ పార్టీల్లో 3 పార్టీలకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారా? ఒకవేళ చేసేట్లయితే ఏ ఏ పునర్విభజన అయినా కానీ శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉండాలి. భౌగోళిక స్థితి, ఓటర్స్ ఎంతమంది వస్తారు ఏమిటి అనేటువంటి ఒక భౌగోళికమైనటువంటి స్థితి ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా లేకపోయేట్లయితే మళ్ళీ అదే విమర్శలు వస్తాయి. కొన్ని ప్రాంతాలను, కొన్ని ప్యాకెట్స్ ని ఒక నియోజకవర్గంలో చేర్చి కొన్ని ప్యాకెట్స్ ని మరొక నియోజకవర్గంలో చేరిస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ మహానగరంలో కార్పొరేట్ డివిజన్ లో చూస్తే ఒక డివిజన్ లో 12,000, 13,000, 14,000 ఉన్నటువంటి ఓటర్లు కనిపిస్తున్నారు. మరొక డివిజన్ లో 70,000, 80,000, లక్ష దాకా ఉన్నటువంటి డివిజన్లు కనిపిస్తున్నాయి. మరి ఈ విభజన ఎట్టు చేశారంటే 2011 జనాభా ప్రాతిపదికన చేశారని చెప్పేసి చెప్తున్నాం. ఈ 2000 ప్రాతిపదికన చేసినటువంటి డివిజన్ మరి శాస్త్రీయమైనది కాదు. ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కనుక 2011 తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజన నూతన జనాభా లెక్కలతోటి అది వస్తుంది కనుక ఆ జనాభా ప్రాతిపదికన ఏ గ్రామాలు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు దేనిలో ఉండాలన్నది కానీ కోటేశ్వర గారు కనీసం ప్రెజర్ అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే కేంద్రంలో కీ రోల్ పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ. సో కూటమిలో క్రియాశీలకంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసిన సో ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి కీ రోల్ పోషించేటువంటి అవకాశం లేదంటారా? ఎందుకంటే ప్రక్రియలో కొంతవరకు జోక్యం చేసుకునేందుకు వెసులుబాటు లేదు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు పాత జిల్లాలు ఉన్నాయి. పాత జిల్లాల్లో విభజన జరిగేటప్పుడు కొన్ని ప్రాంతాలని, కొన్ని గ్రామాలని లేదా కొన్ని ప్రాంతాలని కలిపి ఒక పటిష్టమైనటువంటి నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీకి రూపొందించడానికి ప్రయత్నం జరిగింది అనుకుందాం. ఓకే. మరి ఆ పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే తెలుగుదేశం పార్టీలో మరి అసంతృప్తికి తలెత్తుంది కదా. ఒక ప్రాంతాన్ని, ఒక నియోజకవర్గాన్ని లేదా కొన్ని నియోజకవర్గాలను పటిష్టం చేశారు, మా నియోజకవర్గాలను అట్లా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి అసంతృప్తి ఉంటది. అందుకని అది ఎక్కడన్నా 1, 2 కొన్ని ప్రాంతాల్లో జరిగితే జరుగుండొచ్చు, కానీ మొత్తం మీద ఆ విధంగా జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇక
ఈ నియోజకవర్గాల పునర్విభజన లేకపోతే కొత్త సంఖ్య అధికార పక్షానికి లాభిస్తుందా అంటే నేను ముందే చెప్పినట్టుగా దాన్ని బట్టి ఉండదు. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు, లేదా ప్రతిపక్షం యొక్క ఆ, అనుసరించినటువంటి పాత్ర, ఇలాంటి ఫ్యాక్టర్సే ప్రధానంగా చేస్తాయి కనుక సంఖ్య 175 నుంచి 263కి పెరిగినంత మాత్రాన అట్లా జరుగుతుందనేటువంటి గ్యారెంటీ ఏమీ లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఓకే. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అంటే ఒక వ్యాపారంగా మారిపోయాయి. అందువలన కొంతమంది కోటీశ్వర్లు పోటీ పడి దక్కించుకోలేకపోయినటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అట్ ది సేమ్ టైం అంటే రాజకీయ నిరుద్యోగులకి ఒక కొంతవరకు అవకాశం కల్పించడానికి అంటారు, అంతేనా? డెఫినెట్ గా రాజకీయ నిరుద్యోగులకు కాదు, రాజకీయ వ్యాపారులకి. ఓకే. రాజకీయ నిరుద్యోగులు వేరు, ఇవాళ రాజకీయ వ్యాపారులు, రాజకీయాల్లో వ్యాపారులు, ఇటువంటి వాళ్ళకి వస్తుంది. రెండోది, ఆ పేరుతో సీట్లు అమ్ముకునేటువంటి రాజకీయ పార్టీలకి మరింత లాభం కలుగుతుంది ఎన్నికల్లో. కోటేశ్వర గారు, మీరన్న ప్రాతిపదికన లేదా దామాషా పద్ధతి ఈ అంశాలన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత 1970 దశకంలో మనం చూసాం. సో ఆల్మోస్ట్ జనాభా నియంత్రణ కఠినంగా అమలు చేసినటువంటి రాష్ట్రాల ప్రాతిపదికనే ఇప్పుడు అదే రాష్ట్రాల పాలిట ఒక శాపంగా మారిందా అనేటువంటి ప్రశ్న కూడా బలంగా వినపడుతుంది. సో యుఎస్ తరహాలో సమాన ప్రాతినిధ్య పద్ధతి ప్రవేశపెట్టాలి అనేటువంటి వాదన కూడా బలంగా వినిపించింది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు? అమెరికాలో కూడా జనాభా ప్రాతిపదికనే సీట్లు ఉంటాయి. ఏది దిగువ సభలో, ఎగువ సభ సెనెట్. ఎగువ సభ సెనెట్ లో ప్రతి రాష్ట్రానికి, అది చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా లేకపోతే కేంద్రపాలిత ప్రాంతమైనా కానీ దాన్ని ఒక్కొక్క రాష్ట్రంగా పరిగణించి ప్రతి రాష్ట్రానికి 2 సీట్లు చొప్పున 100 ఫిక్స్డ్ గా చేసుకున్నారు. అదే దిగువ సభకు వచ్చేసరికి జనాభాను బట్టి కాన్స్టిట్యున్సీస్, ఎలక్ట్రల్ కాలేజెస్ అంటారు అక్కడ, ఆ విధంగా ఉన్నాయి. అందుకని ఒక రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉంటాయి, ఒక రాష్ట్రంలో జనాభాను బట్టి తక్కువ సీట్లు ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా, మన దేశంలో కూడా లోక్సభ సీట్లు అట్లాగే ఉన్నాయి. అందుకని ఇప్పుడు మొత్తం 831 లేదా 851 పెంచితే ఆ పెంపుదలని నియోజకవర్గాలు రాష్ట్రాల వారీగా విభజిస్తే ఆ రాష్ట్రాలకు వచ్చేటువంటి దానిలో ఏ ప్రాతిపదికన అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక 10 లక్షలు ఉండాలి లేదా 11 లక్షలు ఉండాలి అని చూసుకున్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీలు వస్తాయి, ఆ అసెంబ్లీల్లో మళ్ళా ఆ డివిజన్ చేస్తే ఎంత ఓటర్లు ఉంటారు, వాటికి దానికి అనుగుణంగానే విభజిస్తారా, లేకపోతే లోక్సభ నియోజకవర్గాలతో నిమిత్తం లేకుండా భిన్నంగా చేస్తారా అనేటువంటి చూడాలి. ఇప్పుడు లోక్సభలో నియోజకవర్గాలు ఉన్నాయి, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు. అవి జిల్లాల పరిధికి లోబడి లేవు. కొన్ని జిల్లాలు, వేరే జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా లోక్సభలో ఉన్నారు. అందుకని ఏ ప్రాతిపదిక అనేటువంటిది మనం చూడాల్సింది, చూసిన తర్వాత చెప్పుకోవచ్చు. కానీ ఏ ప్రాతిపదిక అయినా సీట్లు పెరిగినంత మాత్రాన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళా విజయం వస్తుంది అనేటువంటి గ్యారెంటీ అయితే ఏ రాష్ట్రంలోనూ ఉండదు. తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఓకే. కోటేశ్వరరావు గారు, కొంతవరకు కేంద్రంలో ప్రభుత్వాన్ని డిసైడ్ చేయడానికి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రాల మద్దతు ఉంటే, లేదా ఆయా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో సీట్లను కైవసం చేసుకుంటే చాలు అనేటువంటిది ఒక బలమైనటువంటి నానుడు ఉంది. సో అది చాలా వరకు కూడా మీకు కూడా తెలిసినటువంటి విషయం. ఈ నేపథ్యంలో సీట్ల పెంపు తర్వాత ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సీట్ల వ్యత్యాసానికి సంబంధించినటువంటి వివాదాలు మరింత ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు లేదా? అందుకనే ఒక దామాషా ప్రకారం పెరిగేట్లయితే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పెరుగుదల ఒక దామాషా ప్రకారం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెరుగుదల ఒక దామాషాలో జరుగుతుంది. ఆ దామాషాలో జరిగేట్లయితే ఏ రాష్ట్రానికి నష్టం ఉండదు. జనాభా ప్రాతిపదిక అనేటువంటి దాన్ని కనుక తీసుకున్నట్లయితే మళ్ళా ఆ విధమైనటువంటి తేడాలు వస్తాయి. అందుకని రాష్ట్రాలకి కేటాయించేటప్పుడు ఇప్పుడున్నటువంటి సీట్ల మీద ఎంత శాతం, ప్రతి రాష్ట్రానికి ఎంత శాతం పెరగాలి. ఉదాహరణకు 26 సీట్లు ఉన్నాయి, 26 సీట్లకు గాను 5% పెంచాలనుకోండి. ఆ మేరకు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే ఆ మేరకు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు ఉంటే 26 సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 38 సీట్లు ఉంటే 38 సీట్లు పెరుగుతాయి. అందుకని ఒక
ఏ క్రైటీరియా అనేటువంటిది ఎట్లా నిర్ణయిస్తారు అనేది మనం ఇంకా ఖరారు కాలేదు. రైట్ కోటేశ్వరరావు గారు, మీరు అన్నట్లుగా ప్రాతిపదిక అనేటువంటి అంశం చాలా కీ రోల్ పోషిస్తుంది కాబట్టి మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఓవరాల్గా మాత్రం దేశవ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల పెంపు పూర్తి స్థాయిలో 50% వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన మొదలైనప్పటి నుంచి మా జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ఏ నియోజకవర్గం ఏర్పాటు కాబోతుంది, వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఎంపీ స్థానాలు ఎంతవరకు పెరుగుతాయి అనేటువంటి ఆసక్తి అందరిలో మిగిలినటువంటి ప్రశ్న. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ యొక్క భవిష్యత్తు ఈ స్థానాల మార్పు ఏమైనా డిసైడ్ చేస్తాయా అనేటువంటి ఊహాగానాలు కూడా మొదలైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తుంది, నియోజకవర్గాల పునర్విభజన చట్టం ద్వారా ఎలాంటి అంశాలు ప్రతిబింబిస్తాయి అనేటువంటి దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.